భారత క్రికెటర్ రిషబ్ పంత్ను కారు ప్రమాదంలో కాపాడిన రజిత్ కుమార్ తన ప్రియురాలితో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఫిబ్రవరి 9న ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలోని బుచ్చాబస్తీ అనే గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రజిత్ కుమార్, మను కశ్యప్ అనే యువతి ప్రేమించుకున్నారు. అయితే కుల విభేదాల కారణంగా వారి కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించకపోవడంతో వారు మనస్తాపం చెంది విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారని తెలుస్తోంది. ప్రస్తుతం రజిత్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. వారి ప్రేమను అర్థం చేసుకొని కుటుంబాల నిరాకరణ వల్ల తీవ్ర మనస్తాపం చెందిన జంట ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రియురాలు కశ్యప్ చికిత్స పొందుతూ మృతి చెందగా రజిత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అమ్మాయి మృతితో ఆమె ఇంట్లో తీవ్ర విషాదం అలమకుంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే రజిత్ కుమార్ తన కుమార్తెను కిడ్నాప్ చేసి విషమిచ్చి చంపాడని కశ్యప్ తల్లి ఆరోపిస్తోంది. డిసెంబర్ 22లో రూర్కీ సమీపంలో భారత క్రికెటర్ రిషబ్ పంత్ను కారు ప్రమాదం నుండి రక్షించి రజిత్ కుమార్ అందరి దృష్టిని ఆకర్షించాడు. పంత్ ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్కు కారులో వెళ్తుండగా ఆయన మెర్సిడీస్ కారు రూర్కీ సమీపంలో డివైడర్ను ఢీకొట్టింది. కారులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రజిత్ కుమార్ కారు ప్రమాదాన్ని గుర్తించి మరో వ్యక్తితో కలిసి సహాయం చేయడానికి పరిగెత్తారు. తమ ప్రాణాలకు తెగించి పంతును కాలిపోతున్న వాహనం నుండి బయటకు తీసి రజిత్తో పాటు అతని సన్నిహితుడు నిషు కుమార్ ఇద్దరూ పంతును వాహనంలో నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. పంతు ప్రాణాలను కాపాడిన రజిత్, అతడి స్నేహితుడు అందరి ప్రశంసలు పొందారు. తనను కాపాడినందుకు కృతజ్ఞతగా పంతు వారికి స్కూటర్లను కూడా బహుమతిగా ఇచ్చారు. అలా కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్ చాలా త్వరగా కోలుకుని మరుసటి సంవత్సరం క్రికెట్ టీంలోకి తిరిగొచ్చాడు. ఇదిలా ఉంటే పంతు ప్రాణాలు కాపాడిన రజిత్ కుమార్ తన ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు యత్నించి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతడు క్షేమంగా ప్రాణాలతో బయటపడాలని పంతు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.